ఈరోజు రండి రాజు యొక్క మార్గమని పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము ప్రకటన 22వ అధ్యాయం 5వ వచనములు ఇలా సెలవిస్తుంది, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఈ విధంగా ప్రకటన గ్రంథం మన భవిష్యత్తును వర్ణిస్తుంది. కాబట్టి మనం నడుచుచున్న మార్గము రాజు యొక్క మార్గము, ఒక సాధారణ వ్యక్తి యొక్క మార్గము కాదు. అయితే దేవుని చిత్త ప్రకారం రాజు యొక్క మార్గాన్ని పూర్తి చేయడానికి విశ్వాసం యొక్క అత్యంత ముఖ్యమైన పునాది ఏమిటి? ఈరోజు రండి ఈ విషయంపై దృష్టి పెట్టి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం. ఒకానొక సమయంలో ఒక రాజు ఉండేవాడు. సింహాసనాన్ని తన కుమారులకు అప్పగించుటకు బదులుగా రాజ్యమును సానుకూలంగా మరియు సమర్థవంతంగా పాలించగలిగే తెలివైన వ్యక్తిని ఆ రాజు ఎన్నుకోవాలనుకున్నాడు. కాబట్టి రాజు ప్రజలకు ప్రకటించాడు, ఇప్పుడు నేను ప్రజల నుండి తదుపరి వారసుడిని ఎన్నుకుంటాను. ప్రతి ఒక్కరూ రాజు యొక్క మార్గంలో నడవడానికి ఈ సవాలును స్వీకరించవలెను. కాబట్టి ప్రజలు తమ స్థాయిని పెంచుకోవడానికి ఇది ఉత్తమమైన అవకాశమని భావించారు. రాజు యొక్క పరీక్ష చాలా సులభంగా ఉండెను. అడవిలో ఒక రహస్య కోట దాగి ఉందని, దాన్ని కనుగొన్నవారు రాజు కాగలరని అతడు చెప్పాడు. ప్రజలు రహస్యమైన కోటను మేమెలా కనుగొనగలము అని అడిగారు. మరియు దాన్ని కనుగొనుటకు రాజు వారికి దిశలను సమకూర్చాడు. ప్రతి పౌరుడు ఆ దిశల యొక్క కాపీని పొందుకొని కోటను కనుగొనడానికి రాజు సూచనలను పాటించారు. ఆ సూచన ఈ విధంగా ఉండెను, మీరు సముద్రం వెంబడి నేరుగా నడిచినట్లయితే మీరు ఒక నదిని చూస్తారు. దాదాపు 10 కిలోమీటర్లు నదిని వెంబడించి కుడివైపు తిరగండి. అక్కడ మీరు ఒక పెద్ద బండను కనుగొంటారు. ఆ బండ నుండి ఎడం వైపుకు తిరిగి 5 కిలోమీటర్లు నడవండి. కొనసాగినట్లయితే మీరు విశాలమైన మైదానాన్ని చూస్తారు. మీరు మైదానం నుండి చూసినప్పుడు మీకు 3 కొండలు కనిపిస్తాయి. శిఖరాన్ని చేరుకోవడానికి ఎడం వైపున ఉన్న కొండను ఎక్కి ఎడం వైపుకు తిరిగి మరొక 30 కిలోమీటర్లు వెళ్ళండి. 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మీరు ఒక పెద్ద నదిని చూస్తారు. ఆ నదిని దాటి మరి ఒక 60 కిలోమీటర్లు ప్రయాణించండి. అక్కడ రహస్య కోట ఉన్నది. ఆ రాజ్యంలో ఎంతమంది రాజు అవుతారని మీరు అనుకుంటున్నారు? బహుశా చాలా మంది కదా. అయితే ఎవరు కోటను కనుగొనలేదు. వారు రాజు సూచనలను పాటించారు, కానీ ఒక్క వ్యక్తి తప్ప ఎవరు రహస్య కోటను కనుగొనలేదు. చివరకు అతడు రాజుగా మారెను మరియు రాజ్యమును స్వతించుకున్నాడు. ప్రజలు ఇది చాలా వింతగా ఉన్నదని చెప్పారు. 10 కిలోమీటర్లు మైళ్ళు వెళ్ళుమని రాజు వ్రాసినట్లుగా మేము సమస్తము చేశాము. కాబట్టి మేము 10 కిలోమీటర్లు వెళ్ళాము. కుడివైపు తిరగండి. కాబట్టి మేము కుడివైపుకు తిరిగాము. మేము ఎడమవైపున ఉన్న కొండ శిఖరానికి చేరుకున్నప్పుడు మేము ఎడమవైపుకు తిరిగి నిర్దిష్ట దూరం వెళ్ళాము. వారు ప్రతి దిశను వెంబడించారు, అయినను ఒక్క వ్యక్తి తప్ప ఎవరు కోటను కనుగొనలేదు. కాబట్టి ప్రజలు అతన్ని, నీవు కోటను ఎలా కనుగొనగలిగావు అని అడిగారు. ఆ సమయంలో ఆ వ్యక్తి, మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత దృక్కోణం నుండి దిశలను చూసి ఉంటారు.
ఏమైనప్పటికీ నేను ప్రతిదీ రాజు యొక్క దృక్కోణం నుండి చూశాను. రాజు ఎడమ అని చెప్పినప్పుడు అది మన దృక్కోణం నుండి కాక రాజు యొక్క దృక్కోణం నుండి ఎడమ వైపు. 3 కొండల మధ్యన ఎడమ వైపునున్న శిఖరం పైకి వెళ్ళినప్పుడు మీ దృక్కోణం నుండి మీరు ఎడమ అని ఆలోచించి ఉండవచ్చు. కానీ నేను రాజు యొక్క దృక్కోణం నుండి ఎడమ వైపు శిఖరం ఎక్కడ ఉంటుంది అని ఆలోచించాను. ఈ విధంగా అన్ని దిశలను అనుసరించడం ద్వారా నేను కోటను కనుగొన్నాను. అతడు మీరు ప్రతి దానిని మీ దృక్కోణం నుండి తీర్పు తీర్చారు మరియు మేము ఆ సూచనలను పాటించాం కాబట్టి మేము కోటను ఎందుకు కనుగొనలేకపోయాము అని ఫిర్యాదు చేస్తారు. నేను రాజు యొక్క దృక్కోణం నుండి చూసినప్పుడు నేను కోటను కనుగొనగలిగాను అని చెప్పాడు. ప్రతి ఒక్కరూ దేవుడు మనను పరలోకంలో రాజరిక యాజకులుగా నియమించునని వాగ్దానం చేయలేదా? ఆయన వారు యుగ యుగాలు పాలించుదురు అని చెప్పారు. మనం రాజులుగా మారే మార్గంలో ఉన్నాము. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలోని బోధనలను మన దృక్కోణం నుండి చూడకూడదు, కానీ ఎవరి దృక్కోణం నుండి చూడవలెను? మనం సమస్తము దేవుని యొక్క దృక్కోణం నుండి చూడవలెను. కాబట్టి మనం నిత్య పరలోక రాజ్యంలో రాజులుగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నందున దేవుడు మనల్ని చేయమని ఆజ్ఞాపించిన కార్యములు ఉన్నాయి. కానీ కొన్ని మార్లు మనం వాటికి దూరంగా ఉండాలనుకోవచ్చు, లేక మనకు కష్టంగా అనిపించవచ్చు. అయితే అది కేవలం మన దృక్కోణము. మన దృక్కోణం నుండి అది కష్టంగా, అవాంఛనీయంగా మరియు సవాలుగా కనిపించవచ్చు. అయితే దేవుని దృక్కోణం నుండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గములన్నీ గొప్ప ఆశీర్వాదము, ప్రేమ మరియు కృప యొక్క మార్గము కాదా? ప్రతి ఒక్కరూ మనం ఎన్నటికీ ఆ మార్గాలను విడిచిపెట్టకూడదు. మన దృక్కోణం నుండి ఈ మార్గం కష్టంగా, సవాలుగా మరియు చాలా బాధాకరంగా అనిపించవచ్చు, కానీ దేవుని దృక్కోణం నుండి ఇది ప్రేమ యొక్క మార్గము. దయచేసి దీన్ని మనసులో ఉంచుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో రాజులుగా యుగ యుగాలు పాలించెదరు. అయితే మనం రాజు యొక్క మార్గంలో నడవవలెను. రాజు యొక్క మార్గంలో నడవటం అనగా అర్థం ఏమిటి? పరలోకంలో మన కొరకు సిద్ధపరచబడిన మహిమగల పట్టణాన్ని మనం ఎవరి దృక్కోణం నుండి కనుగొనగలము? అది మన దృక్కోణం నుండి ఎన్నటికీ కాదు. మన దృక్కోణం నుండి ఆ మార్గం కష్టంగా మరియు సవాలుగా ఉంటుంది. అయితే దేవుని దృక్కోణం నుండి సమస్తము ఎలా కనబడును? ఇది మన సంతోషం మరియు ఆశీర్వాదం కొరకు ప్రేమ యొక్క మార్గమని తెలుసుకొని మన విధేయతతో సానుకూలంగా ఈ మార్గాన్ని నడవవలెను. సనుగుటకు బదులుగా రండి దేవుని దృక్కోణం నుండి పరిశీలిద్దాం మరియు ఆ మార్గాన్ని నడవమని దేవుడు ఎందుకు మనల్ని ఆజ్ఞాపించారు అని ఆలోచిద్దాం. అప్పుడు మనల్ని ఆశీర్వదించుటకు ఆయన దాన్ని సిద్ధపరిచారని మనం గ్రహించేదాము. ఈ మార్గమును కనుగొని వారు రాజు యొక్క మార్గమును నడుచుచున్నారు. ఏమైనప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు రాజు యొక్క మార్గాన్ని కనుగొనడంలో విఫలమవుతారు, ఎందుకంటే వారు తమ స్వంత దృక్కోణాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. మనం దేవుని దృక్కోణాన్ని విశ్వసించవలెను. మనం దేవుని దృక్కోణాన్ని కలిగి ఉన్నప్పుడు ఏది కుడివైపున అనుకున్నామో అది ఎడమగా మారుతుంది. అందువల్లే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా నా తలంపులు ఏమి మీ తలంపుల వంటివి కావు అని చెప్పారు. అలా అయినట్లయితే మనం ఎవరి తలంపులను పాటించవలెను? అది రాజు యొక్క మార్గము. సీయోను పిల్లలందరూ రాజు యొక్క మార్గమును వెంబడించవలెను. కాబట్టి పరిశుద్ధ గ్రంథము బలి అర్పణ కంటే ఆజ్ఞ గైకొనుట ఉత్తమము అని ఎందుకు సెలవిస్తున్నదో మనం గ్రహించవచ్చు. మరియు తండ్రి మరియు తల్లి చేత సిద్ధపరచబడిన నిత్య పరలోక రాజ్యములో ప్రవేశించవచ్చు.
ఈరోజు రాజు యొక్క మార్గాన్ని నడవడానికి రండి యెషయా 55వ అధ్యాయాన్ని తెరుద్దాం. రండి 6వ వచనం చూద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. రండి యెషయా 55వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, అవి భిన్నమైనవి. ఇదే యెహోవా వాక్కు. మన దృక్కోణము మరియు మార్గమును సిద్ధపరిచిన దేవుని యొక్క దృక్కోణము భిన్నమైనవి. దేవుడు మన సంతోషం కొరకు ఈ మార్గమును సృష్టించారు. కానీ మనం ఈ మార్గం ఎందుకు చాలా కష్టంగా ఉన్నది అని ఆలోచిస్తాము. అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణాన్ని పరిగణించండి. అక్కడ ఆహారం లేదా నీరు లేకుండెను. ఇజ్రాయేలుకు సంతోషం కలిగించేలా ఏమీ లేని అరణ్యంలో దేవుడు వారిని నడిచేలా చేశారు. ఏమైనా మనం దేవుని దృక్కోణమును కలిగి ఉన్నప్పుడు ఆ మార్గము ఇజ్రాయేలు కొరకు ఉద్దేశించబడినదని మనం కనుగొనవచ్చు. అరణ్యమునకు బదులుగా ఓయాసిస్ ఉండి అది జీవించుటకు ఉత్తమమైన స్థలమైనట్లయితే అప్పుడు ఆ నివాసులు ఇజ్రాయేలును తమ నేల గుండా వెళ్ళనివ్వరు కదా. ప్రతిరోజు ప్రజలు 40 సంవత్సరాలుగా ఆ నివాసులతో పోరాడవలసి ఉండేది. అయితే అది ఎవరు కోరని మార్గం కనుక ఇజ్రాయేలు అరణ్యం గుండా నడిచేందుకు సాధ్యం కాదా? మనం దేవుని దృక్కునాన్ని కలిగి ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యంలో మహిమగల పట్టణాన్ని కనుగొనగలము. ఈ బోధలన్నిటి ద్వారా మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యము సరైనది అని గుర్తించవలెను. మరియు దేవుని విశ్వసించుటకు మరియు అనేక ఆశీర్వాదాలు పొందుకున్నటకు గొర్రెపిల్ల మనల్ని ఎక్కడికి నడిపించను అక్కడికి మనం ఆయనను వెంబడించవలెను కదా. రండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 8వ అధ్యాయం 1వ వచనము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువలేదో నిన్ను శోధించి నీ హృదయంలో నుండి తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. అరణ్యంలో 40 సంవత్సరాలుగా దేవుడు వారి హృదయాలను పరీక్షించారు. మరో మాటలో చెప్పాలంటే దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించారు. దేవుని వాక్యం ఎల్లప్పుడూ సరైనది అని చెప్పువారిని దేవుడు నిజమైన విశ్వాసంతో తన ప్రజలుగా గుర్తిస్తారు కదా. అయితే తమ దృక్కోణం నుండి చూసిన వారు అక్కడ నీరు లేదా ఆహారం ఎందుకు లేదు, మండే సూర్యుడు తప్ప అక్కడ ఒక్క నీడ కూడా ఎందుకు లేదు అని తలంచారు. ఈ విధంగా వారు శ్రమలు పొందారు. కానీ వారు దేవుని దృక్కోణం నుండి చూసి దేవుడు మనను ఈ మార్గంపై ఎందుకు నడిపిస్తారు అని ప్రశ్నించుకున్నట్లయితే దేవుడు తమను ఎంతో ప్రేమించారని వారు తెలుసుకున్నారా? అందుకని దేవుడు నా తలంపులు మీ తలంపులు కావు, నా మార్గములు మీ మార్గములు కావు అని సెలవిస్తున్నారు. రండి యెషయా 55వ అధ్యాయం 9వ వచనం చూడటం ద్వారా ఎంత తేడా ఉందో చూద్దాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరకల భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. కథలో ప్రజలు ఆ దిశలను అనుసరించినప్పటికీ వారు కోటను కనుగొనలేకపోయారు.
불구하고 그 성을 찾지 못했던 백성들 వారి సమస్తమును రాజు యొక్క దృక్కోణం నుండి చూసే అవగాహన లోపించి ఉండెను. రాజుకు ఇది తెలుసు కాబట్టి అతడు సమస్తమును తన దృక్కోణం నుండి చూసే వారి కొరకు చూస్తున్నాడు. 백성 중에 필요했던 것입니다. ఈ విధమైన దృక్కోణము కలిగి ఉన్న వారిని దేవుడు ఏమి చేయను? 하늘나라에 ఆయన వారిని పరలోకంలో రాజరిక యాజకులుగా చేయును. వారు దానిని యుగ యుగాలు రాజ్యమేలుదురు అని దేవుడు చెప్పారు. ఈ మహిమగల స్థానంలో నిలబడుటకు మనం కూడా దేవుని యొక్క దృక్కోణమును కలిగి ఉండవలెను. 하나님의 시선을 가질 필요가 있겠습니다. మన తలంపులు మాత్రమే సరైనవని మనం వాదించకూడదు. 시선만 옳다라고 주장하지 말고 ఆ మార్గదర్శక పుస్తకంలో కుడివైపుకు వెళ్ళండి అని స్పష్టంగా వ్రాయబడలేదా? 10 కిలోమీటర్లు వెళ్ళి కుడివైపు తిరగండి. 오른쪽으로 మనం అలా చేయకూడదా? 우리가 그리 해야 되지 않겠습니까? చాలా మంది ప్రజలు ఆ సూచనను వెంబడించారు. అయినను వారు కోటను కనుగొనలేకపోయారు. అది ఎందుకనగా దృక్కోణము భిన్నంగా ఉండెను. రాజు ప్రతి ఒక్కరికి అన్ని మార్గదర్శకాలను ఇచ్చాడు. 정확하게 모든 지침서를 만들어 주었습니다. ఏమైనప్పటికీ 자기 వారి కుడి వైపున ఉన్నది రాజు యొక్క దృక్కోణంలో, వారి ఎడమ వైపున ఉండెను. 왕의 입장에서 우측은 내 입장에서는 좌측입니다. 이런 걸 이제 생각을 못했더라는 것입니다. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో 다르되 మీ మార్గముల కంటే నా మార్గములు, 내 생각 మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. 하나님께서 주신 మనం ఈ వాక్యములను మన హృదయాలపై మరొక్కసారి లిఖించుకున్నప్పుడు 책에 볼 때 ఈ రోజు మనం ఏం చేయవలెను? 들이 과연 무엇일까? అత్యంత ముఖ్యమైన విషయం అనగా ఆయన మనల్ని ఎక్కడికి నడిపించినను అక్కడికెలా వెంబడించే విశ్వాసమును కలిగి ఉండటం. 가야 할 왕의 길이 아니겠습니까? అది రాజు యొక్క మార్గం కాదా? రండి దేవుని వాక్యమును అధ్యయనం చేయటం కొనసాగిద్దాం. లూకా 22వ అధ్యాయం. 누가 రండి లూకా 22వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దాం. 말씀 함께 보겠습니다. లూకా 22వ అధ్యాయం 42వ వచనములో యేసు ఇలా చెప్పారు, 말씀 보시면 가라사대 తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుండి 뜻이었던 తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. 아버지의 원대로 되기를 원하나이다 하고 했습니다. ఈనాడు జీవిస్తున్న మన కొరకు 예수님께서 యేసు ఈ బోధలన్నిటినీ ఎందుకు వదిలి వెళ్ళారు? 우리에게 남겼을까요? ఆయన మనకు రాజు యొక్క మార్గంలో నడవమని సూచించారు. రాజులకు రాజు మరియు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు అయినప్పటికీ నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్పారు. 하기를 원하나이다. ఎవరి కొరకు ఆయన ఈ బోధలను వదిలారు? 가르침을 남겼습니까? అది ఈ యుగంలో జీవిస్తున్న పరలోక ప్రజల కొరకు కాదా? 백성들을 위해서 남기신 내용이 아니겠습니까? 내 నేను నా దృక్కోణంలో కాకుండా 하나님의 시선 దేవుని దృక్కోణం నుండి ప్రతిదీ నెరవేర్చాలని కోరుచున్నాను. నేను ఈ స్థలాన్ని తప్పించుకొని 피하고 싶 ఈ పరిస్థితి నుండి 이 상황 బయటపడాలనుకుంటున్నాను. అయినను 내 뜻 నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని ఆయన ఉద్దేశం. ఇది రాజు యొక్క మార్గము. 왕의 길입니다. కింగ్స్ వే చాలా అద్భుతమైనది కాదా? 너무 멋지지 않습니까? ఈ అద్భుతమైన కార్యం చేయలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. దేవుడు మనల్ని పరలోకములో రాజరిక యాజకులుగా చేయనని వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఈ మార్గం నుండి వెనుదిరగకూడదు. ఈ మార్గం నడుస్తుండగా మనం ఒక సిలువను, ఒక లోయను మరియు మనం ఎన్నిటికీ కోరని పరిస్థితులను కూడా ఎదుర్కొనవచ్చు. 상황도 만날 수 있는 길입니다. ఏమైనప్పటికీ అంతం వరకు మనం విశ్వాసపూర్వకంగా ఈ మార్గాన్ని నడిచినప్పుడు 그래서는 రాజులుగా ఉండబోయే వారు మాత్రమే ఈ మార్గం నడవగలరని దేవుడు మనకు బయలుపరచును. 할 수 있는 길이라는 이 사실을 뒤늦게 알려주십니다. ఆ మార్గము రాజు యొక్క మార్గము. ప్రతి ఒక్కరూ 여러분들 మనం ఈ మార్గంలో నడుచుచున్నాము. 이 길을 걷고 있습니다. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే వరకు ఈ మార్గాన్ని ఎన్నటికీ వదిలివేయకూడదు కదా? 도달할 수 있는 우리가 되어야 되지 않겠습니까? ఇలాంటి బోధనలు 심해도 యేసు బోధనలో కనుగొనబడ్డాయి. అలాగే యెషయా ప్రవక్త యొక్క బోధనలో మనం దేవుని చిత్తాన్ని కనుగొనవచ్చు. 바라볼 దేవుడు ఇలా సెలవిచ్చారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు కావు. 하늘이 땅보다 ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అయితే సహజంగానే మనం ఎవరి దృక్కోణాన్ని కలిగి ఉండవలెను? 시선을 가져야 되겠습니까? మనం దేవుని యొక్క దృక్కోణమును కలిగి ఉండవలెను. రండి, మనం ప్రస్తుతం నడుచుచున్న మార్గంలో మరియు భవిష్యత్తులో కూడా మనం నడవవలసిన మార్గంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క దృక్కోణమును కలిగి ఉందాం. రండి, ఏ క్షణంలోనైనా మనం సందేహించక ఉందాం. 또 주저하지 않는 우리 모두가 됩시다. రండి, నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని చూద్దాం. ఈరోజు రండి, రాజు యొక్క మార్గం ఎలా ఉంటుందో 이런 길이 పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం. 성경을 통해서 하나하나 확인해 봅시다. నిర్గమకాండం 14వ అధ్యాయం. రండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యన ఆరి నేల మీద నడిచిపోదురు. 이스라엘 자손이 바다 가운데 육지로 행하리라고 했습니다. 자, 뒤에 తమ వెనుకన ఐగుప్తు సైన్యంతో మరియు తమ మార్గాన్ని అడ్డుకొనుచున్న ఎర్ర సముద్రంతో ఇజ్రాయేలీలు 생명의 어떤 జీవన్మరణ క్షణాలను ఎదుర్కొన్నారు. ఇది 3500 సంవత్సరాల క్రితం జరిగింది. వారు ముందుకు కదలలేకపోయారు లేదా వెనక్కి వెళ్ళలేకపోయారు. 진퇴양난입니다. మోషే మరియు ఇజ్రాయేలీలు చాలా కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. 어려운 상황을 బయటకు మార్గం లేనట్లుగా భావించాను. 모세와 이스라엘 백성들이었습니다만 అయితే దేవుని దృక్కోణం నుండి ఈ మార్గం నిజంగా కష్టంగా ఉండేనా? ఏమాత్రం కాదు. 길이 아니었지 않습니까? ఇజ్రాయేలుల దృక్కోణంలో వారి ముందు సముద్రం ఒక అవరోధంగా ఉండెను మరియు ఐగుప్తు సైన్యం వారిని తరుముచుండెను. కాబట్టి వారు పట్టుబడినట్లయితే మేము మునుపటి కంటే ఇంకా గొప్ప శ్రమను ఎదుర్కొంటాం అని తలంచారు. 것이다는 이런 생각은 누구나가 할 수 있었던 ఏమైనప్పటికీ 것입니다만 రాజు యొక్క మార్గంలో నడుచువారు 걷는 사람은 దేవుని కనుల ద్వారా చూడగలరు. 이 상황 속에서 అలాంటి ఒక నిస్సహాయమైన పరిస్థితిలో 하나님의 그 దేవుడు తన మార్గాన్ని తెరిచారు. 바다가 ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చలేదా? 육지가 되게끔 만들어 주지 않습니까? ఈ విధంగా అసాధ్యంగా కనబడిన పరిస్థితులలో కూడా తన యందు విశ్వాసం కలిగి ఉన్న వారందరినీ మహిమగల కార్యమును కల్లార చూసేలా చేస్తూ 이처럼 순탄한 దేవుడు ఎల్లప్పుడూ మార్గాన్ని సజావుగా సుగమం చేశారు. 모든 사람들에게 항상 이와 같은 영광된 역사를 보게끔 만들어 주셨습니다. రాజు యొక్క మార్గంలో నడుచువారు రాజు యొక్క దృక్కోణమును కలిగి ఉండవలెను. దేవుని చేత సిద్ధపరచబడిన నిత్య పరలోక రాజ్యం యొక్క పరిశుద్ధ పట్టణంలో 참여하려고 ప్రవేశించాలనుకునేవారు, అనగా ఆ పట్టణాన్ని కనుగొనాలని లక్ష్యం గలవారు 시선으로 మానవుల దృక్కోణాన్ని కాక దేవుని దృక్కోణాన్ని కలిగి ఉండవలెను. 사람의 시선을 가지고 절대 లేని ఎడల తర్వాత వారు పూర్తిగా భిన్నమైన దిశలో ముగించబడవచ్చు. దేవుడు మనం నడిపించాలన్నట్లుగానే మనం వెంబడించవలెను. 뒤로 인도하시든지 మనం ఎల్లప్పుడూ ఆయన దృక్కోణమును కలిగి ఉండవలెను. మరియు ఆయన ఎడం వైపు వెళ్ళము 우로 가자 우로 가자 లేక కుడివైపు వెళ్ళము అని చెప్పినప్పుడు 하시는 그길 పరలోకమునకు వెళ్లే మార్గం ముందు ఎవ్వరూ 정답이라는 వెనకన వదిలివేయబడకుండా 하셔서 ఆయన వాక్యము ఎల్లప్పుడూ సమాధానమని మనం గుర్తించుకోవలెను. 되어야 되겠습니다. 이런 సందిగ్ధతలను ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుని దృక్కోణాలను కలిగి ఉన్నవారు సనగరు. 가진 사람들은 원망하지 않습니다. 불평하지 않습니다. 그러나 అయితే 사람의 시선을 가진 మానవ దృక్కోణాలు కలిగి ఉన్న వారి సంగతి ఏమిటి? వారు సనుగుదురు. 시작했습니다. 왜 మీరెందుకు మమ్మల్ని ఐగుప్తులని వదిలివేయలేదు? 이렇게 ఈ అరణ్యంలో చచ్చుటకు మీరెందుకు మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చారు? అలాంటి ప్రజలను దేవుడు ఏం చేశారు? 어떻게 했습니까? ఆయన మీరు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించుటకు యోగ్యులు కారు అని చెప్పారు. అరణ్యంలో వారి 40 సంవత్సరాల కాలంలో వారందరూ నాశనమయ్యారు. 멸절당했습니다. ఈ రోజు రండి, ఒక ఛాయగా పనిచేసే ఈ చరిత్రను మనం ప్రతిబింబించుకుందాం. 한번 생각하면서 మన స్వంత దృక్కోణం నుండి మనం రాజు యొక్క మార్గంలో నడవకూడదు. 내 시선이 아닌 మనం దేవుని యొక్క దృక్కోణమును కలిగి ఉండవలెను మరియు దేవుని యొక్క దిశను గ్రహించవలెను. 하나님의 뜻이 과연 그게 어디 있을까를 분명히 또 이해해서 అలా చేయడం ద్వారా మనం దేవుని చిత్తాన్ని గైకొని ఆయన మనను ఎక్కడికి నడిపించినను అక్కడికి వెంబడించగలము. 그 외에도 많은 గిద్యోను చరిత్ర మరియు ఎరికోను జయించడంతో సహా ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. 정복의 역사라든지
మనం వాటిని మానవ దృక్కోణాల నుండి చూసినట్లయితే సమస్తము అర్థవంతంగా ఉండదు. 모두가 다 이해가 되지 않습니다. 135,000 మిద్యానీయుల సైన్యముతో గిద్యోను కేవలం 32,000 మంది సైనికులతో పోరాడవలసి ఉండెను. కానీ దేవుడు అతనితో సంఖ్యను తగ్గించుడని సూచించడం కొనసాగించాను. 하나님께서는 자꾸 మానవ దృక్కోణంలో పోల్చినప్పుడు దేవుని దృక్కోణం ఏమిటి? 하나님의 시선과 우리 사람의 అది 시선이 పూర్తిగా భిన్నమైనది. 완전히 다르죠. అతడు కేవలం 300 మందితో 적은 135,000 మందిని ఓడించాడు. 물러나게 하고 격퇴시킨 ఈనాడు వారు రాజు యొక్క మార్గమును నడుచుచున్నందున 왕의 길을 걷고 있는 పరలోక రాజరిక యాజకత్వము 우리 하늘나라의 వారి హృదయాలలో ప్రియమైనదిగా ఉండవలసిన ఒక ముఖ్యమైన అంశం ఇది. 중요한 어떤 부분 중에 한 부분이라고 볼 수 있습니다. ఎరికోను జయించడం గురించి ఏమిటి? అక్కడ దాడి జరిగి ఉండవలెను, కానీ దేవుడు ప్రతిరోజు ఎరికో చుట్టూ తిరగండి అని చెప్పారు. 만 하라고 하신 하나님의 시선. ఆయన దృక్కోణము ఏమైనా అర్థవంతమైనదా? 이렇게 దాని చుట్టూ తిరగడం ద్వారా మనం ఎలా యుద్ధమును గెలవగలము? మనం ఎరికోను జయించగలమా? ఎంత సమయం పడుతుంది? సలహాదారులు వ్యూహాలు రచిస్తున్నట్లుగా, బహుశా దొంగ చటక చొరబడుటకు సొరంగాలు తవ్వినట్లుగా కనిపించెను. 원래 అయితే దేవుడు దాని చుట్టూ తిరగండి అని చెప్పారు. 빙글빙글 돌기만 వారు అర్థం చేసుకోలేని అనేక విషయాలు ఉండెను. 참 이해가 안 되는 부분이 너무나도 많습니다. ఏమైనా అది రాజు యొక్క మార్గము. ఆ మార్గం నడుచువారు మాత్రమే పరలోకంలో రాజరిక యాజకులుగా మారగలరు. 제상이 될 수 있는 것 아니겠습니까? ఈరోజు గొర్రెపిల్ల మనల్ని ఎక్కడికి నడిపించినను మనం ఎందుకు ఆయనను వెంబడించవలెను? మరొక్కసారి మన హృదయాలలో లోతుగా లిఖించుకుందాం. 마음 육비에 또 기폐하로 새기시고 రాజు యొక్క మార్గమును నడవవలసిన వారి మార్గం గురించి దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధిస్తున్నారు. 들을 하나님 దేవుని దృక్కోణం నుండి ఆయన ఆ మార్గాన్ని ఎలా చూశారు? మన దృక్కోణం నుండి మనం ప్రతిదీ సరిగ్గా చేస్తున్నామని అనుకున్నాం, 생각했는데 కానీ దేవుని దృష్టిలో వ్యతిరేక దిశలో వెళ్ళాము. 반대 방향으로 지금 가 있었던 것입니다. దేవుని యొక్క దృక్కోణమును కలిగి ఉండకపోవడము ఒక పెద్ద పొరపాటు. 하나의 큰 మనం నడుచుచున్న మార్గం కేవలం సాధారణమైన మార్గం కాదు. 이 길이 그냥 ఈ మార్గం ఏమిటి? 길이 아닙니다. ఇది రాజు యొక్క మార్గము. 모두가 다 దీనిని గుర్తించుకుంటూ రండి, 길입니다. పరలోక రాజ్యంలో నిత్యం నిలిచే 마셔서 మహిమలో పాలుపంచుకుందాం. 그래서 그 누림이 진실로 영원하고 ప్రతి ఒక్కరూ ఈ మహిమలో చేరేదరని ఆశిస్తూ 모두가 또 동참하시길 నేను ఉపదేశాన్ని 부탁드리면서 ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు. 감사합니다.